ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 198వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాలైన ఆ గణనాథంకు ప్రార్థన చేసి నమస్కరించి శ్రీ శివ మహాపురాణం వర్ణించాడు అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక కాలంలో నైమిషారణ్యమునందు నివసించేటువంటి ఆ తపోనిష్ట గరిష్ఠులు శివభక్తి పరాయణులు సౌనకాది మహర్షులందరూ కూడా ఆ సూత భగవానుని శివతత్వము, ఆ శివతత్వం యొక్క స్వరూపము యొక్క వివరణ మరియు ఆ శివ భగవాని యొక్క లీలా విశేష మహాత్మ్యముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ యొక్క శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించినారని నిత్యము కూడా మనము ఆ శివానుగ్రహము చేత ఆ విశేషములన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకపరం వందే శిఖారాయణం నమః. ఓం నమః శివాయ నమః శివాయ. మనము క్రితం రోజున ఆ పార్వతీదేవి మిక్కిలి రోషముతో శివద్రోహము దర్శించిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, శివనింద చేయకూడదు, అలా శివన్ ద్రోహిని చూసి వస్త్రములతో సహితంగా స్నానాన్ని ఆచరించాలి, శాస్త్ర విధిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పడమే కాదు, శివనింద చేయరాదు అని శ్రీ శివ మహాపురాణం ద్వారా ఆ పార్వతీదేవియే స్వయంగా చెప్పినటువంటి మహాపురాణం ఇది. అంతేకాదు ఆ పార్వతీదేవి మిక్కిలి రోషముతో ఆ బ్రాహ్మణంతో, ఆ బ్రాహ్మణ దేవునితో మరలా ఈ విధంగా అంటుంది, ఓరి దుష్టుడా, నేను ఆ శంకరుణ్ణి ఎరుగుదును అని నీవే చెప్పావు కదా, కానీ సనాతనుడైనటువంటి ఆ పరమశివుణ్ణి నీవు ఎరుగదు, నీవు ఏమాత్రము కూడా ఎరుగవు. ఇది నిశ్చితం, ఇది నిజం. భగవంతుడైనటువంటి రుద్రుడు నీవు చెప్పినట్లే ఉండినను కూడా అట్టి బహురూపంబుడు ఆ స్వామికి ఉండినను ఆయన సత్పురుషుల యొక్క ప్రియతముడు, నిత్య నిర్వికారుడు భగవంతుడైనటువంటి ఆ శివుడే నా అభీష్టతమ దైవము. బ్రహ్మ విష్ణువులు ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు కూడా ఆ మహాత్ముడైనటువంటి ఆ హరుణకు సాటి కాజాలు. అట్టి తల్లి ఇతర దేవతల యొక్క మాటలు చెప్పలేదు, వారు ఎప్పుడు కాలములకు అధీనులైనప్పుడు ఇట్లు నా పరిశుద్ధమైనటువంటి బుద్ధితో తత్వత పరిశీలించి నేను శివుని కొరకు ఈ వనంబులో గొప్ప తపస్సును చేస్తున్నాను. ఆ భక్తవత్సలుడు సర్వేశ్వరుడు శివుడే మన అందరికీ కూడా పరమేశ్వరుడు. దీనులను అనుగ్రహించు ఆ మహాదేవుని పొందుడియే నా యొక్క తపస్సుకు నాకు లభించేటువంటి ఒక వరం. అంతేకాదు నేను మహాదేవుని పొందుడియే నా యొక్క కోరిక అని ఆ అమ్మవారు తెలియజేసింది ఆ బ్రాహ్మణుడికి. మరలా బ్రహ్మదేవుడు అంటున్నారు, నారదా, ఈ విధంగా పార్వతీదేవి పలికి ఆ గిరిరాజనందిని మౌనమును దాల్చిందయ్యా. నిర్వికార చిత్తంబుతో భగవంతుడైనటువంటి శివుణ్ణి ధ్యానింపసాగి
అలా దేవి యొక్క మాటలను విన్నటువంటి ఆ బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడు ఏదియో చెప్పడకు ప్రయత్నించగా ఉద్యమించగా శివుని యందు ఆసక్తి చిత్తమైనటువంటి కారణమున ఆ స్వామి యొక్క నిందను వినుటకు విముఖురాలైనటువంటి ఆ పార్వతి తన సఖైనటువంటి విజయతో శీఘ్రముగా ఈ మాటలను చెప్పింది పార్వతీదేవి. ఓ సఖీ విజయ, ఈ అధముడైనటువంటి బ్రాహ్మణుని ప్రయత్నపూర్వకంగా ఆపివేయి. ఇతడు ఇంకనూ కూడా నాకు ఏమియో చెప్పదలుచుకున్నాడు. ఇతడు కేవలము శివనింద అపరాధి, శివుని నిందిస్తూనే ఉన్నాడు. కేవలం శివుణ్ణి నిందించిన వారికే కాక ఆ నిందను విన్నటువంటి వారు కూడా పాపాన్ని పంచుకొనవలసి ఉన్నది. శివోపాసకులు భగవంతుడైనటువంటి శివుణ్ణి నిందించేటువంటి వారిని వధించాలి, ఛేదించాలి. అతడు బ్రాహ్మణుడైనచో తప్పక వాడిని పరిత్యజించాలి. స్వయంగా ఆ యొక్క శివనిందా స్థలం నుండి ప్రయత్నపూర్వకముగా దూరముగా తొలగిపోవాలి. అంతేకాదు ఆ దుష్ట బ్రాహ్మణుడు మరలా శివనందు చేస్తూనే ఉంటాడు. బ్రాహ్మణుడు అయినటువంటి కారణము చేత అతడు వధ్యుడు కాడు, కానీ పరిత్యజింపదగినటువంటి వాడు, విసర్జింపదగినటువంటి వాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి శివనందు చేసేటువంటి వాని యొక్క ముఖము ఎన్నడూ కూడా చూడరాదు. ఈ స్థలమును వదిలి మనం వెంటనే ఇంకొక స్థలమునకు వెళ్ళిపోవాలి. దానివలన అజ్ఞానితో మాట్లాడేటువంటి అగత్యము అవసరము కూడా మనకు ఉండదు అని ఆ అమ్మవారు తన యొక్క సఖైనటువంటి విజయతో తెలియజేశారు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారదా, ఈ విధంగా పలికి ఉమాదేవి వేరొక చోటుకు వెళ్ళటకు కాలు కలుపగానే భగవంతుడైనటువంటి శివుడు తన సాక్షాత్ స్వరూపమును ప్రకటించాడు, తన యొక్క నిజ స్వరూపాన్ని ప్రకటించాడు. అలా ప్రియురాలైనటువంటి పార్వతి యొక్క చేయిని పట్టుకున్నాడు. ఉమాదేవి ధ్యానంతో సుందర రూపమని ధరించి ఆ శివ భగవానుడు ఆమెకు దర్శనాన్ని ఇచ్చాడు. అంత పార్వతి సిగ్గు చేత తల వంచుకుంది, సిగ్గుతో తల దించుకుంది. అలా భగవంతుడైనటువంటి శివుడు ప్రత్యేకంగా దర్శనమిచ్చి ఆ పార్వతీ తన వెంట రమ్మని పలికాడు. అప్పుడు భగవంతుడైన శివుడు ఆమెతో అంటున్నాడు, ఓ ప్రియా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు? ఇక నేను ఎప్పుడు కూడా నిన్ను పరిత్యజించను. నేను ప్రసన్నుడనైతే వరమును కోరుకును, నీకు ఇవ్వరాదేవి కూడా లేదు. ఓ దేవి, నేటి నుండి తపస్సు అనేటువంటి మూల్యము చేత కొనబడినటువంటి నీ దాసుడను నేను. నీ సౌందర్యము కూడా నన్ను మోహింపజేసినది. నీవు లేకుండా ఒక క్షణమైన కూడా ఒక యుగమును నాకు తలపిస్తున్నదమ్మా. సిగ్గును వదిలిపెట్టు. నీవు నా సనాతన పత్నివి. ఓ గిరిరాజ నందిని, ఓ మహేశ్వరి, నేను చెప్పేటువంటి దాన్ని శాస్త్రమైనటువంటి బుద్ధి సూక్ష్మతతో బుద్ధితో విచారింపు. సుస్థిర చిత్తమైనటువంటి ఓ పార్వతి, నేను పదే పదే అనేక విధంపలా నిన్ను పరీక్షించాను. లోకలీలను అనుసరించి నేను సదా నీవాడిని. నా యొక్క అపరాధం క్షమించు. ఓ శివే, మూడు లోకమునందు నీ వంటి అనురాగం కలిగినది నాకెక్కడ నువ్వు కనిపించలేదు. నేను సర్వదా నీ అధీనుడు. నీ కోరిక సంపూర్ణమగునుగాక. ఓ పరిరాళ, నా చెంతకు రమ్ము, నా పత్ని భవము. నేను నిన్ను వరించిన వాడు. నీతో వెంటనే నేను నా నివాస స్థానమైనటువంటి కైలాస పర్వతములకు వెళ్ళదునుగాక అని ఆ శివ భగవానుడు తన యొక్క సాక్షాత్కార నిజ స్వరూపముతో పలికాడు అని ఈ శివ మహాపురాణం ద్వారా తెలియబడుతున్నది. మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు, అలా దేవాది దేవుడు అయినటువంటి ఆ మహాదేవుడు
అట్లు మంగళప్రదమైనటువంటి మధురమైనటువంటి వాక్యములను పలుకుగా పార్వతీదేవి ఆనంద పరవశురాలైంది. తపస్సు వలన కలిగినటువంటి మునిపడి కష్టమంతయు కూడా తొలగిపోయింది. ఆనందమగ్రహయ సత్య పులకితము అని ఆ లలితాదేవికి సహస్రనామంలో చెప్పినట్లుగా సాక్షాత్తు ఆ శివుడు పలికినటువంటి ఆ మంగళప్రదమైనటువంటి వాక్యములు ఉన్నటువంటి ఆ తల్లి ఆ పార్వతీదేవి ఆనందమగ్న హృదయ సత్య పులకితో భవతని చెప్పక తప్పదు. ఓ మనిశ్రేష్ట, సతీ సాధ్య అయినటువంటి ఆ పార్వతి యొక్క అలసట అంతా కూడా ఆ తపస్సు ద్వారా పొందినటువంటి అలసత్వం అంతా కూడా ఆ కష్టమంతా కూడా తొలగిపోయిందయ్యా, దూరం అయ్యింది. ఎందుకనగా పరిశ్రమ ఫలం లభించగానే ప్రాణికి ముందట యొక్క శ్రమ అంతా కూడా నశిస్తుంది కదా, అది లౌకికంలో జరిగేటువంటి విషయమే కదా. అలాగే పార్వతీదేవి కూడా ఆ గిరిరాజనందరి ఆ పర్వతరాజ పుత్రిక అయినటువంటి ఆ కాళీ అనేటువంటి నామధేయంతో బలపడేటువంటి ఆ జగన్మాత ఆ మంగళప్రదుడైనటువంటి ఆ శివ భగవానుడు చెప్పినటువంటి ఆ మధురమైనటువంటి వాక్యముల చేత ఆవిడ పులకాంకిత అయి ఆమె పొందినటువంటి ఆ తపస్సు చేత ఆ కఠోరమైనటువంటి తపస్సు ఆచరించడం వల్ల ఆ ఫలితాన్ని పొందింది. కాబట్టి మనం కూడా ఈ రోజున లౌకికంగా మనందరం కూడా కలియుగంలో తపస్సు చేసేటువంటి వారందరూ కూడా ఈ ఆ జగన్మాత ఏ విధంగా కఠోరమైనటువంటి తపస్సును ఆచరించింది, ఎన్ని కఠోరమైనటువంటి పరీక్షలకు ఆమె నిలబడింది అని మనం కూడా దాంట్లో ఉన్నటువంటి బుద్ధి సూక్ష్మతతో ఉన్నటువంటి ఆ విషయ సంగ్రహాన్ని మనం చేసుకోవాలి. మనందరికీ కూడా కలియుగంలో ఏదైనా దీక్ష చేసినప్పుడు, జపం చేసేటప్పుడు అనేకమైనటువంటి అవాంతరములు కలుగుతూ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా ఏ విధంగా దృఢమైనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తముతో, సంకల్పముతో, దృఢ నిశ్చయంతో ఏ విధంగా ఎదుర్కోవాలి, నిలబడాలి అని అటువంటి మహత్తరమైనటువంటి మంగళప్రదమైనటువంటి విషయాలని శ్రీ శివ మహాపురాణం ద్వారా బ్రహ్మనాథ సంవాదం పొందినటువంటి ఈ మహాపురాణం ద్వారా మనకి నిత్యము కూడా తెలియజేయబడుతుందని తెలియజేస్తూ, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శిఖారాయణం నవః కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్షలింగామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.